తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు స్టార్ హీరోయిన్ త్రిష చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే త్రిషతో ముఖ్యమంత్రి విజయ్ పేకల్లోతో ప్రేమలో ఉన్నారనే రూమర్స్ తెలిసిందే. ఇద్దరు పెళ్లిళ్లు పేరంటాలకు తిరుగుతున్నారు. ప్రైవేట్ కార్యక్రమాలకు త్రిషతోనే వెళుతున్నారు విజయ్. అయితే విజయ్ కు తన భార్యతో విడాకులు మంజూరయ్యేదే ఆలస్యం. ఆ వెంటనే త్రిష విజయ్ పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా ఉంది. కానీ ఈలోపే ప్రతిపక్ష నాయకులు బలవంతంగా వాళ్ళిద్దరిది అక్రమందం అన్నట్లుగా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఒకప్పటి విజయ్ త్రిషల ఫ్రెండ్ ఉదయనిధి స్టాలిన్ కమెంట్స్ ఇప్పుడు రచ్చలేపుతున్నాయి. ఆయన్ని ఏకంగా అరెస్ట్ చేయించారు విజయ్. ఎందుకంటే నిత్యం త్రిష ఇంటికే వెళుతున్నాడు. వారిది ఫెవికాల్ బంధం. రైతులకు కావేరీ నీళ్లు రాకున్నా ముఖ్యమంత్రికి బాధే లేదు. ఆయనకు ఒక్కటే బాధ ఉంది, అదే త్రిష బాధ అంటూనే ఓ బూతు కమెంట్ వదిలారు ఉదయ్. అయితే త్రిషకు ఈ ప్రేమలో కొత్త కాదు. ఆమె నిత్యం ఎవరో ఒకరితో డేటింగ్ చేస్తుందనే వార్తలు వచ్చేవి. హీరోలతో ప్రేమలు, బ్రేకప్లు, పెళ్లి రూమర్స్ గత 20 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. కానీ ఈసారి విజయ్ తో ఎఫ్ఐఆర్ కావడం విశేషం. అది కూడా ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు. అందుకే వివాదం మరింత పెద్దదైంది. త్రిష కోసమే భార్యకు విడాకులు ఇస్తున్నారు. త్రిష మీద పిచ్చితోనే పిల్లలు పెద్దవారైనా కూడా ఆమెతోనే కలిసి నడిచేందుకు విజయ్ సిద్ధమయ్యారు. అయితే ఇంతకుముందు ఆమె కెరీర్ మొదటి నుంచి ప్రేమ వార్తలు ఆ రోజుల్లో సినిమా ప్రేక్షకులకు కిక్కిచ్చేవి. త్రిష మొదట స్టార్ హీరో సింబుతో ప్రేమలో ఉందనే వార్తలొచ్చాయి. వినయ్ తాండి వరువాయ మూవీ సమయంలో వీరిద్దరూ కలిసి తిరగడంపై రకరకాల వార్తలొచ్చాయి. కానీ వారిద్దరూ ప్రేమ గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ బ్రేకప్ వార్తలు మాత్రం బయటకొచ్చాయి. ఇక సింబు గురించి స్పెషల్ గా చెప్పే పనే లేదు. ఆ తర్వాత గిల్ సినిమా సమయంలో త్రిష దళపతి విజయ్ మధ్య లవ్ లింక్స్ వార్తలు బయటకొచ్చాయి. ఆనాటి నుంచే వీరి మధ్య ఎఫ్ఐఆర్ సాగిందని ఇప్పుడు పాత కథలు బయటకొస్తున్నాయి. ఆయన భార్య సంగీత ఈ విషయంపై సీరియస్ కావడంతో ఆ ప్రేమ ఆ సినిమాతోనే ఆగిపోయిందట. కానీ ఒక ఇంటర్వ్యూలో మాత్రం నాకు విజయ్ మంచి స్నేహితుడు మాత్రమే, మీడియాలో వచ్చే వార్తలన్నీ అబద్ధం, వాటిని నమ్మకూడదు, స్నేహానికి మించిన బంధం లేదని త్రిష క్లారిటీ ఇచ్చారు. దీంతో వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ లేదని అందరూ నమ్మారు. ఇక ఆ తర్వాత పార్టీ కింగ్ అని పేరు చెప్పుకునే రాణా దగ్గుపాటితో ఆమె ఎఫ్ఐఆర్ మాత్రం ఓపెన్ గానే సాగింది. రాణా త్రిషలు చాలా సార్లు కలిసి మీడియాకు చిక్కారు. వాళ్ళిద్దరూ పార్టీ చేసుకుంటున్న ఫోటోలు బయటకొచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా న్యూస్ బయటకొచ్చింది. మీడియా కూడా హడావిడి చేసింది. కానీ ఏం జరిగిందో తెలియదు. హఠాత్తుగా బ్రేకప్ న్యూస్ బయటకొచ్చేసింది. ఇదే విషయంపై కరణ్ జోహార్ షోలో కూడా త్రిషతో ప్రేమ నిజమే, కానీ మా ఇద్దరి దారులు వేరయ్యాయి, మా కెరీర్లో మేము బిజీగా ఉన్నాం, విడిపోయామని చెప్పకనే చెప్పాడు రానా. కానీ వీరిద్దరి డేటింగ్ వ్యవహారం మాత్రం దాదాపు 4 ఏళ్లకు పైగానే సాగింది. ఆ తర్వాత రానా 2020లో తన ప్రియురాలు మిహికా బజాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే మరో ఎఫ్ఐఆర్ కూడా అంతకు ముందే ఉంది. జనవరి 23, 2015న హఠాత్తుగా ఎంగేజ్మెంట్ వార్తను ప్రకటించింది త్రిష. ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్ మణియన్తో ఆమె ప్రేమలో పడింది. ఆ విషయం ఆమె ప్రకటించే వరకు ఎవ్వరికీ తెలియదు. త్రిష ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. అతనెవరని చాలా మంది సోషల్ మీడియాలో వెతికారు. కానీ కొద్ది రోజులకే ఆ ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకుంది త్రిష. వ్యాపారం, సినిమాల విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతోనే విడిపోయారనే టాక్ వచ్చింది. వాస్తవానికి పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలనే షరతు వచ్చినట్లు ప్రచారం. కానీ త్రిష మాత్రం తన నటనను వదిలిపెట్టనని స్పష్టం చేసింది. నా చివరి శ్వాస వరకు నటిస్తాను అని చెప్పడంతో ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఆ రద్దుకు కారణం మాత్రం ధనుష్ అనే వార్తలు కూడా బయటకొచ్చాయి. ఆమె ధనుష్ తో సన్నిహితంగా ఉండటం వరుణ్కు నచ్చలేదట. అతను సరాసరి పిలవకపోయినా ఎంగేజ్మెంట్ కు వచ్చాడని ఫైర్ అయ్యాడట. కానీ త్రిషే స్వయంగా ధనుష్ ను ఇన్వైట్ చేసింది. దీనిపైనే గొడవలు జరిగాయి. ఎంగేజ్మెంట్ తర్వాత ధనుష్ తో కలిసి చేసుకున్న పార్టీలు, ఇతర విషయాలపై గుర్రుగా ఉన్నాడట. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య గొడవలు జరగటం, ఆ తర్వాత విడిపోవటం వేగంగా జరిగినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆ కొద్ది రోజులకే ఇదే వరుణ్ మణియన్ తెలుగు నటి బిందు మాధవి ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. వీరిద్దరి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. మాల్దీవులకు వెళ్ళినప్పటి ఫోటోలు కూడా బయటకొచ్చాయి. అయితే అతను తన ఫ్రెండ్ మాత్రమే అని చెప్తున్నా కూడా అది ప్రేమేననే టాక్ కూడా వినిపించింది. మరి దీనిపై బిందు మాధవి ఎలాంటి కామెంట్స్ కూడా ఇప్పటి వరకు చేయలేదు. కానీ త్రిష వరుణ్ల లవ్ రద్దయిన తర్వాత ధనుష్ కు మరింత దగ్గరైందనే రూమర్స్ కూడా పుట్టుకొచ్చాయి. వారిద్దరూ పార్టీలో క్లోజ్ గా ఉన్న ఫోటోలు మాత్రం కనిపించాయి. ఎక్కడా వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు కనిపించలేదు. పైగా ఆ టైంలో ధనుష్ కు విడాకులు కూడా మంజూరయ్యాయి. కానీ త్రిష పేరు మాత్రం ఆ విడాకుల సమయంలో ఎవరూ కామెంట్ చేయలేదు. ఇప్పటి వరకు మనం విన్నవి చూసినవి రూమర్సే. కానీ అసలు కథ లియో నుంచే మొదలైంది. అంతకు ముందే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కూడా ఉంది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల విడిపోయారు.
కానీ లియో సినిమా కథ చర్చల దగ్గర నుంచే ఇద్దరు మళ్ళీ మరింత దగ్గరయ్యారు. ఆ సినిమా కోసమంటూ ఫారెన్ రహస్యంగా వెళ్ళొచ్చాడు విజయ్. అంతేకాదు విజయ్ బర్త్డే రోజున స్పెషల్ పిక్స్ ను విడుదల చేసింది త్రిష. బయట ప్రపంచానికి వారిద్దరి రహస్య బంధం గురించి తెలియకముందే విజయ్ భార్య సంగీతకు తెలిసింది. పలుమార్లు వారించింది, కానీ విజయ్ వినలేదు. దీంతో విజయ్ భార్య కోపంతో లండన్ వెళ్లిపోయింది. గిల్లీ, తిరుపాచి, ఆది, కురివి, లియో వంటి సినిమాల్లో విజయ్ త్రిష కలిసి నటించారు. కానీ వారిద్దరి రిలేషన్ లియోతో బయటపడింది. ది గోట్ సినిమాలో విజయ్ కోసం త్రిష స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఇద్దరి మధ్య ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే విజయ్ ఎప్పుడూ పర్సనల్ లైఫ్ ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసేవారు. కానీ త్రిషతో పిచ్చి పిచ్చిగా లవ్ లో పడ్డ ఆయన స్వయంగా త్రిష ఇంటికి వెళ్లిపోయేవాడు. విజయ్ ని సీఎం గా చూడాలనే కోరిక కూడా త్రిషదేనంటారు కొంతమంది. విజయ్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది, కానీ అది పాలిటిక్స్ వరకు వెళుతుందన్న నమ్మకం అప్పట్లో లేదు. అయితే జయలలిత చనిపోవటం, అన్నా డిఎంకే వీక్ అవడంతో ఇదే సరైన సమయమని త్రిష ప్రోత్సహించిందట. ఇటు విజయ్ మనసులోని కోరిక కూడా అదే. అందుకే లియో మూవీ పూర్తి కాగానే ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చాడు. ఫ్యాన్స్ కోసం ప్రత్యేక యాప్ రూపొందించి పక్కా ప్రణాళికతో రాజకీయాల్లోకి దిగారు. టీవీకే పార్టీని ప్రకటించి సంచలనం సృష్టించారు. కానీ త్రిషతో ఎఫ్ఐఆర్ ను బహిరంగ పరిచింది మాత్రం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్. వీరిద్దరూ కూడా నాగేంద్రన్ కు థ్యాంక్స్ చెప్పాల్సిందే. రహస్యంగా తిరిగేవారు నాగేంద్రన్ కామెంట్స్ తర్వాత ఓపెన్ గానే బయటపడ్డారు. మొదట ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలోనే నాగేంద్రన్ సీరియస్ కామెంట్స్ చేశారు. ముందు విజయ్ త్రిష ఇంట్లో నుంచి బయటకు వస్తే ప్రజా సమస్యలు తెలుస్తాయని కామెంట్ చేశారు. దీంతో అసలు బండారం బయటపడింది. మొదట నాగేంద్రన్ పై టీవీకే నేతలు విరుచుకుపడ్డా కూడా అదే నిజమైంది. విజయ్ త్రిషలు కలిసి బయట వేడుకలకు వెళ్లడం, ప్రమాణ స్వీకారానికి విజయ్ తల్లిదండ్రులతో కలిసి రావడంతో లింక్ కన్ఫర్మ్ అయిపోయింది. సీఎం కు స్పెషల్ బర్త్డే విషెస్ చెప్పిన త్రిష అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు. కానీ అనధికార వేడుకల్లో మాత్రం త్రిష విజయ్ వెంటే ఉంటోంది. ఇక విడాకులు రావడమే ఆలస్యం, కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనేది వాస్తవం. కాకపోతే ఈ లోపే వారిద్దర బంధం అనైతికమని ప్రతిపక్షాలు ఏకిపారేస్తున్నాయి. మరీ ముఖ్యంగా డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్. విజయ్ కూడా ఈసారి ఆ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుని అరెస్ట్ కూడా చేయించారు. ఉదయనిధి స్టాలిన్ బెయిల్ మీద బయటకొచ్చేశారు. విజయ్ త్రిషల పెళ్లితో ఒక్కటైతే తప్ప ఈ రూమర్స్ ఆగవు. ఎందుకంటే విజయ్ ఇప్పుడు సినిమా నటుడు కాదు. సినిమా వాళ్లకు ఈ పెళ్లిళ్లు, బ్రేకప్లు కామనే. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కొన్ని నైతిక విలువలు పాటించాలి, లేదంటే జనంలో పలుచనవుతారు. సీఎం పీఠానికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా విజయ్ మీద ఉంది. అందుకే దీనిపై ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకొని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. మరి విజయ్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చేస్తాడు, దీనిపైనే అందరి ఆసక్తి ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.